చేసి దాని పద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములు చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరమును పద్దెకు సమీపంగా ఉండవలను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను. వాటితో బల్ల మోయబడును. మరియు నువ్వు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. సో ఈ యొక్క మాటలు మనము నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 23 నుంచి ఉన్నటువంటి యొక్క వచనాల్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాం. 23 నుంచి ఉన్నటువంటి యొక్క వచనాలు. సో ఈ యొక్క లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు 2 మూరల పొడవు, 1 మూర వెడల్పు, 3.5 ఎత్తు గల కొలతలతో తుమ్మకర్రతో చేయబడిన బల్ల అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. బంగారపు రేకుతో కప్పవలసి ఉన్నది అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. మనకి ఆవరణంలో మనం చూసినప్పుడు బలిపీఠానికి ఏమో మనం అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఇత్తడి రేకును పొదిగించారు. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చే లోపల ఏమో మనం చూస్తే తుమ్మకర్ర, పైకి ఏమో మనం చూస్తే బంగారు రేకుతో పొదిగించినటువంటి అనుభవాల్ని మనం చూస్తాం. అలానే కొన్ని విషయాలు మనం చూస్తే మరొకసారి తుమ్మకర్ర యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ మానవత్వాన్ని, అలానే బంగారం ఆయన పరిపూర్ణ దైవత్వాన్ని కూడా చూయిస్తుంది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ బల్ల క్రీస్తుకే గుర్తు. నిత్యమును నా సన్నిధిని రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ బల్లపైన ఉన్న రొట్టెలు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపిస్తూ ఉంది అన్న విషయాన్ని కూడా మనం గత సెషన్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళి ఉంటున్నాం. అలానే రొట్టె యేసుక్రీస్తు శరీరానికి గుర్తుగా, గింజలు నలగొట్టబడి పిండి చేయబడి ఆ పిండితో రొట్టెలు చేయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన నలుగొట్టబడి మనల్ని పోషించు రొట్టెగా మారాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే మనం తినేటువంటి ఆహారం ద్వారా కాదు, కానీ దేవుని నోట ద్వారా వచ్చు ప్రతి మాట ద్వారా మనం జీవిస్తూ ఉన్నాము అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారే నలుగొట్టబడి మనల్ని పోషిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. కాల్చబడినటువంటి రొట్టె యేసుక్రీస్తు ఎలాగూ శ్రమల ద్వారా కాల్చబడినప్పటికీ పాపం లేని వారిగా ఉండి మన విమోచకుడు అయ్యాడో చూపిస్తున్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మన జీవితాల్లో మనము క్రీస్తు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి మన అనుదిన జీవితాల్లో మనము ఎటువంటి రీతిగా జీవిస్తున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు గత కొన్ని దినాల నుంచి నాలో పెట్టినటువంటి ఒక భారం ఏంటంటే, విశ్వాసులంగా ఉన్న మనందరి జీవితాలు ప్రభువుకు శిష్యుల వలె మార్చబడాలి. గత 5 దినాలుగా దేవుడు వాక్యం ద్వారా అదే విషయాల్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు. అదే విషయాల్ని అనేకులను శిష్యులుగా చేయు. వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకోకుండా మరి కొన్ని విషయాలు వింటూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అదే మాటని ఫోకస్ చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో మనము ప్రభు కొరకు శిష్యులుగా మార్చబడాలి. ఆది అపోస్తుల్లో ఉన్నటువంటి విశ్వాసులు చూస్తే ఆ విశ్వాసమును స్థిరపరచబడుతూ ముందుకు వెళ్తూ అనేకులు ఆయనకు శిష్యులుగా మార్చబడినట్లుగా స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి ప్రభు యొక్క పరిచర్యలో బలముగా వారు వాడబడినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం అటువంటి స్థితిలో ఒక శిష్యత్వము కలిగినటువంటి వారముగా, ప్రతి దినము కూడా ఆయనను వెంబడించు వారముగా, ప్రతి దినము కూడా ఆయన్ని సేవించు వారముగా, ప్రతి దినము కూడా ఆయనను ప్రకటించు వారముగా, ప్రతి దినము కూడా ఆయన సిలువనెత్తుకొని మనము ముందుకు వెళ్ళేటట్లుగా మన ఆత్మీయ జీవితాల్ని మనం సిద్ధపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇందులో ఉన్న విషయాలు మనం చూస్తే, మనం గతంలో కూడా నేర్చుకుంటూ వచ్చిన విధానం బట్టి
పులియని రొట్టె యేసుక్రీస్తు యొక్క పాపము లేని స్వభావాన్ని చూపిస్తుంది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. మన జీవితాల్లో కూడా మనము పులిసిపోయినటువంటి వారంగా ఉండకూడదు, కానీ మనము మన ఆత్మీయ జీవితంలో రక్షణను కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూస్తా. దేవుడిచ్చినటువంటి యొక్క ఆత్మీయతను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరచుకోకుండా మన ఆత్మీయ జీవితంలో సరైనటువంటి రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలని నడిపించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన కలిగినటువంటి మనస్సు కలిగి ఉండడం అంటే ఏదో కొన్ని విషయాలు మాత్రం కాదు, కానీ మనం పరిపూర్ణతలోనికి రావడానికి ఆయన యొక్క మాటలు మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అందుకే పులియని రొట్టె యేసుక్రీస్తు యొక్క పాపము లేని స్వభావాన్ని చూపిస్తా ఉంది. అందుకే ఆయన సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని ఎవరైనా కూడా నిరూపిస్తారా అన్నట్లుగా సవాలు విసిరినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పాపానికి విడుదల దేవుడు కలుగచేసినట్లుగా మనం చూస్తాం. మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చి ఉంటున్నాడు. పులిసిన పిండి పాపానికి గుర్తు అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. అందుకే కొంచెమైనా కూడా అది ముద్దంతా కూడా పులిసిపోతుంది అన్న విషయాన్ని. అందుకే మన జీవితాల్లో ఏ కోణములైతే పాపం అనేటువంటిది దాడి చేస్తూ ఉందో, అది కండ్ల ద్వారా కావచ్చు, మన నోటి ద్వారా కావచ్చు, మన పాదముల ద్వారా కావచ్చు, మన అవయములలో ఏది ద్వారా అయినా కూడా కావచ్చు, అది కొంచెమైనా సరే అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను. చూడండి, ఆ యొక్క షుగర్ పేషెంట్గా ఉన్న ఆ వ్యక్తికి మనం చూస్తే ఏదైనా కూడా గాయం తగిలితే వెంటనే మానిపోదు. ఒకవేళ కాలు దగ్గర ఏదైనా గాయమై అది చీంపోసి లేకుంటే ఇంకా బ్లడ్ వస్తూ అలా ఉన్నట్లయితే అది లోపల కొంచెం కొంచెం తినుకుంటూ మొత్తం కూడా కాలు కూడా తీసేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు కాలు కానీ చేయి కానీ అట్లా అవయవాలు ఎందుకు తీసేస్తారు? సమాధానం చెప్పండి. ఎందుకు? షుగర్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయితే ఆ బాడీలో పార్ట్స్ అన్ని పాడైపోతాయి అని తీసేస్తారు బ్రదర్ అంతవరకు. అది ఏమైపోతుంది, షుగర్ వచ్చినప్పుడు ఆ యొక్క గాయం తగిలినప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి భాగము తినుకుంటూ వస్తున్నప్పుడు ఆ పార్ట్ అనేటువంటిది తొలగించుకోకుండా ఉన్నట్లయితే మొత్తము బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వచనాల ఆధారంగా మనం చూస్తే ఒకవేళ మనకున్నటువంటి అవయవాల్లో ఏదైనా కూడా సరే వాటిని తొలగించుకోవడానికి ఇష్టపడవచ్చు, కానీ కుంటివాణిగా ఉండి పరలోకానికి వెళ్ళుట శ్రేష్టం కదా అంటాడు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. గుడ్డివారుగా ఉండి పరలోకం వెళ్ళడం మంచిది కదా అంటారు కదా. వచనాలు గుర్తున్నాయా ఎవరికైనా? మనం లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు మీ అవయములు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, లేఖన భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29, 30 2 వచనాలు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. దేవునికి స్తోత్రం. ఈ మాటను మనం అర్థం చేసుకుంటే అందరూ కూడా ఈ యొక్క మాటను ఒకసారి చదువుకోనండి, మీ బైబిల్ తీసినటువంటి వారు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల పెరికి నీ యొద్ద నుండి పారవేయము అంటాడు. ఈరోజు మన జీవితాల్లో పాపము చేయడానికి ఏది మనల్ని అభ్యంతరపరుస్తూ ఉంది? వాక్యంలో కూడా మనం చూస్తే సంఘంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, అభ్యంతరములు రాక మానవు అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ యొక్క అభ్యంతరాలు ఎవరి ద్వారా వస్తాయో వారికి శ్రమ అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఈరోజు సంఘంలో
సమాధానం లేకపోవడానికి గల కారణం అభ్యంతరాలు. కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి గల కారణం అభ్యంతరాలు. ఎవరి ద్వారా అయితే అటువంటి అభ్యంతరం వస్తుందో వారికి శ్రమ అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా అంటూ స్టార్ట్ చేస్తూ కొన్ని విషయాలు మనం చూస్తే, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు కూడా నరకములో పడవేయకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తే మనకున్నటువంటి గతములో ప్రభువుని ఎరగక మునుపు ఉన్నటువంటి అలవాట్లలో ఏదైనా కూడా కావచ్చు. పురుషులైతే అది త్రాగుడు కావచ్చు, ఇంకా లోకానుసారమైనటువంటి పరిస్థితి ఏదైనా కూడా ఉండవచ్చు. స్త్రీలైతే లోకంలో ఉన్నటువంటి సాంగత్యాలు, ఆచారాలు, ఇంకా మూఢనమ్మకాలు, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో కొంతమందికి ఒక్కాకేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. ప్రస్తుత దినాల్లో కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు స్త్రీలు కూడా తాగుతున్నారు, స్త్రీలు కూడా సిగరెట్ కాలుస్తూ ఉన్నారు. పాపం అలా విస్తరించిపోతూ ఉంది దినదినానికి కూడా. ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ అవయములు ఏది పాపానికి ప్రేరేపిస్తూ ఉంది పదే 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 పదే, నీ కళ్ళ, లేకుంటే నీ చేతుల, నీ పాదముల, ఏవి ఒకవేళ వాటిని తొలగించు, అవి తీసి దేహమంతా కూడా చెడిపోకోకుండా ఒక కాలో ఒక చెయ్యో లేకుంటే ఒక కన్నో పోతే పోని నీకు ప్రయోజనం కదా. నీ యొక్క శరీరం అంతా కూడా పరలోకంలో ఉంటుంది కదా, అవయవంలో ఒకటి కోల్పోతే ప్రాబ్లం లేదు అన్నట్లుగా లేఖన భాగం మనం చూస్తాం. ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, అంటే మనము అర్థం చేసుకోవడానికి మన చేతులను మనం కట్ చేయమన్నా, పాదాలు కట్ చేయమన్నా, మన కళ్ళు తీసేయమని వాక్యం చెప్తుందా అంటే, ఆత్మీయ సత్యంగా మనం అర్థం చేసుకున్నట్లయితే మార్పు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే 30వ వచనంలో కూడా మనం చూస్తే, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు కూడా నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ చేత్తో చేస్తున్నటువంటి యొక్క పాపం, లంచం తీసుకునే విధానం కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి ఎదుటివారిని కొట్టే విషయంలో కావచ్చు, ఎదుటివారిని నరకే విషయంలో కావచ్చు, ఇలా ఎన్నో విషయాల్లో నోటి ద్వారా, తలంపుల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా ఎక్కువగా వస్తున్నటువంటి దాడి, సినిమాలు చూడాలని ఆలోచన వచ్చేటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ చూపు, లేకుంటే ఏదైనా కూడా ఎదుటివారిని దూషించాలనేటువంటి ఆ యొక్క నోరు, చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, రైల్వే స్టేషన్లో అందుకు అలా ఎక్కడైనా కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో గుడ్డివారు వస్తూ ఉంటారు. నిజమే కదా, కళ్ళు ఉన్నటువంటి వారే ఎక్కువ పాపం చేయడానికి అవకాశం ఉంది. వీరు పాపం చేయడానికి వారికి కళ్ళే లేవు. వారి యొక్క జీవితం ఎంత ధన్యమో అనిపిస్తుంది కొన్నిసార్లు మనుషులందరినీ బట్టి ఆలోచన చేసినప్పుడు. కొంతమంది కాళ్ళు లేకుండా వస్తూ ఉంటారు, కొంతమంది చేతులు లేకుండా వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆలోచన చేసినప్పుడు కొంతమందికి వినపడదు, కొంతమందికి కంప్లీట్గా వినపడదు. ఇవన్నీ లోకానుసారమైనటువంటి మాటలు వినే దానికన్నా ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క హృదయమును బట్టి, ప్రభుని ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి వారు ఇంకా పాపం చేయకోకుండా ఉండడానికి ఎంత ఉపయోగము, ఎంత దగ్గరగా ఉన్నారు అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆయా సందర్భాల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఈరోజు మన జీవితాల్లో ఏదైనా కూడా అభ్యంతరకరంగా ఉంటున్నదా అన్న విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఏం అభ్యంతరంగా ఉంటున్నది? ఒకవేళ నువ్వు కుటుంబంలో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులే నీకు అభ్యంతరంగా ఉండొచ్చు ఆత్మీయతగా ఎదిగేటటువంటి సమయంలో. అంటే వాళ్ళకు దూరంగా ఉండండి, వారిని విడిచిపెట్టండి అని నేను చెప్పట్లేను, కానీ ఏ పరిస్థితులు నిన్ను ఆ యొక్క పాపానికి దారి తీస్తూ ఉన్నాయి? నీ స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఆయా పరిస్థితులను బట్టి, ఉన్న విధానమును బట్టి ఆలోచన చేయాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా దేవునిలో మనం ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, సత్యాన్ని అనుసరించడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగి ప్రభువును సంతోషపరచడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఇక్కడ మనం చూస్తే లాస్ట్ టైం ఏసన్న గారి గురించి ఒక టెస్టిమనీ చెప్పాను.
ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-8 వచనాలు రాయబడిన విషయాలు. గోధుమ గింజ నాటబడి చచ్చి మొలిచి కొట్టబడి నల్లగొట్టబడి కాల్చబడినప్పుడే రొట్టెగా మార్చబడుతుంది. ఈరోజు చాలామంది విశ్వాసులు నల్లగొట్టబడడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు నేను మనం అందరం కూడా ఒక పిండిలాగా మార్చబడ్డామా? మనం నలగొట్టబడ్డామా? రోల్లోనికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నామా? శ్రమలు అనేటువంటిది మన జీవితాల్లో అనుమతిస్తూ ఉన్నామా? మనం అందరం కూడా కాల్చబడినటువంటి రొట్టెగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఈరోజు మీ ముందుండి ఏదో ఇలా కొన్ని విషయాలు మాట్లాడుతున్నానంటే దాని వెనకాల చాలా ప్రయాసం ఉంది. నా యొక్క సమయాన్ని, నా బలాన్ని, నా ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాను. సమయాన్ని ఎంతో విధముగా అస్సలు టైం నాకు బోర్ కొడుతుందన్న విషయము నాకు ఎప్పుడూ అనిపించలేదు. ప్రభువును పరిపూర్ణంగా తెలుసుకొని దేవుని అంగీకరించిన తర్వాత, ఆ వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకున్న తర్వాత నాకు బోర్ కొడుతుంది అన్న మాట నా నోటి నుంచి రాదు. ఆ ఉన్న సమయాన్ని ఏదో ఒక రీతి యూటిలైజ్ చేసుకోవాలి. అది వ్యక్తిగత జీవితానికి కావచ్చు, కుటుంబ జీవితానికి కావచ్చు, పరిచర్య జీవితానికి కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. నాకు సమయము సరిపోనట్లుగా నేను తీసుకుంటాను. ఆ ఉన్న విధానం టైం వేస్ట్ చేయడానికి అసలు నేను ఇష్టపడాను. అలానే మన జీవితాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు నా కాలేజ్ లైఫ్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 9th ఎండింగ్లో నేను ప్రభువుని తెలుసుకున్నాను. 10th క్లాస్లో అలా దేవుని మందిరానికి వెళ్ళడం, ఇంటర్మీడియట్ నుంచి సేవకుడు ఇంట్లో ఉండి చదువుకోవడం, అలా కాలేజీకి వెళ్ళిపోవడం, ఈవినింగ్ రాగానే మళ్ళీ పరిచర్యకు వెళ్ళిపోవడం. ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక ప్రాంతంలో పరిచర్య ఉండేది. చర్చిలో, మందిరాల్లో పరిచర్య ఉండేది. అలా సేవకునితో పాటు నాకున్న సీనియర్స్ అన్నవారితో పాటు కలిసి వెళ్ళిపోయేది. ఆ నైట్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి హోంవర్క్ ఏదైనా ఉంటే మళ్ళీ స్టడీస్ని బ్యాలెన్స్ చేసుకొని వాటిని ముందుకు వెళ్తూ, దాని తర్వాత మళ్ళీ కాలేజ్, డిగ్రీలో కూడా అలానే, ఎంఎస్సీలో కూడా అలానే, అలా అన్ని విషయాల్లో కూడా ప్రభు దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, నాకున్న సమయాన్ని అలా ఖర్చు పెట్టడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. నా గొప్పతనం అని కాదు. ఈరోజు మన జీవితాల్లో మనం ఎక్కడెక్కడ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం, ఏ విషయాల్లో సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం అన్న విషయాన్ని ఎవరి మట్టుకు వారు అనలైజ్ చేసుకోవాలి. ఆ వేస్ట్ ఆఫ్ టైం అనేటువంటిది ఉపయోగకరమైనటువంటి వాటికి ఉపయోగించినట్లయితే వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రభు అవకాశం ఇస్తాడు. నాకు కాలేజీకి వెళ్తున్న సమయంలో సెకండ్ సాటర్డేస్ అలా ఉన్నప్పుడు రాత్రంతా కూడా బైబిల్ ధ్యానం చేసేవాడిని. కొన్ని దినాల్లో ఎక్కువగా రాత్రంతా కూడా అలా నేను చర్చ్లో పడుకునేవాడిని, ప్రేయర్ టవర్లో. అలానే ఉదయం అంతా కూడా ప్రేయర్స్ అయ్యేవి. ఈవినింగ్ టైంలో ఎవరు ఉండరు కాబట్టి అలానే బైబిల్ చదువుకుంటూ, అలానే ప్రార్థన చేసుకుంటూ, అలానే నిద్రపోయేవాడిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకున్న సమయాన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తూ ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము అస్థిరమైనటువంటి వాటి కొరకు మన జీవితంలో రోజుకు ఎన్నో గంటలు శ్రమిస్తూ ఉంటాం. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇవన్నీ మంచిదే, అది కుటుంబ పరంగా అభివృద్ధి చెందడానికి. స్థిరమైనటువంటిది మనకు పరలోకం ఉంది, వాటి కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ అనుభవాలన్నీ కూడా అలానే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని విడిచి ఎండిన భూమిలో మొలిచి యూదులచే హింసింపబడి గెత్సెమనేటువంటి ఆ యొక్క తోటలో, లేకుంటే ఆ ప్రాంతంలో నలిగి కల్వరిలో కార్చినటువంటి కాల్చబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. ఆయన జీవాహారమైనటువంటి రొట్టెగా మార్చబడ్డాడు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇది మనం కొన్ని విషయాలు మనం చూస్తే, సముఖపు రొట్టెల బల్లపై 12 రొట్టెలు 2 దొంతులుగా అమర్చవలను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే అవి మనం నేర్చుకుంటూ వచ్చాం. అది ఆనాటి ఇశ్రాయేలు జనాంగమునకు గుర్తుగా ఉన్నాయి. అలాగే రొట్టెలు అమర్చబడుట క్రమాన్ని, ఐక్యతను చూపిస్తూ ఉన్నాయి. అలానే దేవుని బిడ్డలమైనటువంటి మనకు ప్రేమతో ఒకరికొకరు అతకబడినటువంటి స్వభావం కలిగి ఉన్నాం. మనమందరం కూడా క్రీస్తుల అవయములమై ఉన్నాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇక్కడున్న మనమందరం కూడా బహుశా వేరువేరు వంశాలు ఉండవచ్చు, వేరువేరు ప్రాంతాలు ఉండొచ్చు. ప్రభువుని అంగీకరించినటువంటి మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన ప్రేమతో అతకబడిన వారంగా ఒకరికొకరు భరించుకునేటువంటి స్వభావం ఉండాలి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్తే, చూడండి, మనము స్త్రీలైతే వంట చేస్తున్నప్పుడు ఉన్నట్లుండి ఏదైనా టమోటాలు కట్ చేసినప్పుడు ఏదో ఒక రీతిగా చిన్నగా ఏదైనా కూడా గాయమైందనుకోండి,
కత్తి తెగిందనుకోండి, వెంటనే నోరు స్పందిస్తుంది, అబ్బా అంటారు, అయ్యో అంటారు. ఎందుకు? అక్కడ ఫింగర్ కట్ అయినప్పుడు నోరు స్పందిస్తూ ఉంది, కళ్ళు చూస్తాయి, వెంటనే పాదాలు నడుస్తాయి, చేతులు నడుస్తాయి, ఆ చేతులు కూడా ప్రయత్నం చేస్తాయి ఏదో ఒకటి చేయాలన్నట్లుగా. అవయములన్నీ కూడా ఎలా స్పందిస్తాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అవయములన్నీ కూడా ఎలా స్పందిస్తాయో ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి మనం కూడా క్రీస్తులో ఒకరికొకరు మనం అవయములమై ఉన్నాము. కుటుంబంలో ఎవరైనా కూడా గాయపరచబడినప్పుడు, లేకుంటే వారు ఎటువంటి స్థితిలో ఆధ్యాత్మికంగా పడిపోయే పరిస్థితుల్లో ఉంటే, బలముగా ఉన్నవారు వారిని బలపరచాలి, బలహీనతలో బలం అవ్వాలి. వారు ఏ పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారో, బహుశా ఆత్మీయంగా ఉన్నప్పటికీ కూడా లోకంలో కలిసిపోయినటువంటి స్వభావాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయేమో, స్నేహితుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, వాటినన్నింటినీ కూడా గ్రహించి పరిశీలించి ఆధ్యాత్మిక జీవితంలో వారిని భరిస్తూ కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాలి. వారిని భరిస్తూ ముందుకు వెళ్ళాలి. చాలామంది సహోదరులు చెప్తూ ఉంటారు ఉన్న ఆ యొక్క పరిస్థితులను బట్టి. మన సంఘంలో కూడా చాలామంది అటువంటి పరిస్థితుల్లో బాధపడేటువంటి వారు, భర్తలు భయంకరంగా తాగేటువంటి అనుభవాలు, లోకంలో తిరిగేటువంటి అనుభవాలు, కుటుంబాన్ని పోషించలేక, కుటుంబానికి సరైనటువంటి రీతిగా కనీసం ఆహారాన్ని కూడా తెచ్చిపెట్టలేనటువంటి పరిస్థితి, కనీసం బియ్యం కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో గతంలో ఎంతోమంది ఆయా పరిస్థితులను బట్టి బాధపడేటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, అలానే వారు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, ఆధ్యాత్మిక ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో వారి యొక్క ప్రార్థన అనేటువంటిది ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానులు మార్చింది. ఈరోజు యజమానులతో సహా దేవుని యొక్క మందిరానికి రావడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ యొక్క రక్షింపబడినటువంటి ఆ యొక్క సహోదరులు భరించారు, భర్తని భరించారు, శ్రమలు అనేటువంటివి భరించారు. ఈరోజు కుటుంబాలు సంతోషముగా ఉంటున్నాయి. రక్షింపబడినటువంటి మనము భరించాలి. కొన్నిసార్లు ఆత్మీయులే మనల్ని అవమానపరుస్తూ ఉంటారు, ఆత్మీయులే మనల్ని కృంగదీస్తూ ఉంటారు. ఇంకొక మాట చెప్పనివ్వండి, కొన్నిసార్లు నీ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లిదండ్రులే అర్థం చేసుకోలేకపోవచ్చు. బట్ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం జీవిస్తే అది ఎంతో మనకు ఆశీర్వాదకరం. కొన్నిసార్లు ఎదుటివారు చెప్పినటువంటి విధానం బట్టి కొన్నిసార్లు నడుచుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు అనేటువంటిది మనకి మూలముగా మనము గుర్తు పెట్టుకొని మనం జీవిస్తున్నప్పుడు, ప్రభు చూస్తున్నాడన్న ఆ యొక్క విధానమును బట్టి ప్రభు మనల్ని ఆదరిస్తాడు, ప్రభు మనల్ని బలపరుస్తాడు, ప్రభు మనల్ని ధైర్యపరుస్తాడు. మనుషులు అర్థం చేసుకోకపోయినా అన్న విధానమును బట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ సముఖపు రొట్టెల బల్ల చుట్టూ ఉన్న బంగారు జవ ఆ రొట్టెలు కింద పడిపోకుండా కాపాడును. బెత్తెడు ఎడల్పు ఉన్న ఆ జవ యేసుక్రీస్తు ప్రభును కాచి కాపాడే ఆయన హస్తమును చూపిస్తూ ఉంది. ప్రతి సబ్బాతు దినమున ఆ రొట్టెలను మార్చి ఆ రొట్టెలు యాజకులు భుజించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం కూడా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం కమ్యూనియన్ బల్లారాధనలో మనం పాల్గొంటున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెల్ని, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును మనం స్వీకరిస్తూ ఉన్నాం. అది ఎప్పటి వరకు మనం చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తే, ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేంత వరకు కూడా మనము ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు మనం అటు రీతిగా చేయాలి అన్న విషయాన్ని క్రొత్త నిబంధనలో కూడా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కూడా అనేక విషయాలు రాయబడి ఉంటాయి. కాబట్టి యాజకులకు బలము ఆ రొట్టె వలననే అన్న విషయాన్ని మనం చూడాలి. ఈరోజు నన్ను అడగనివ్వండి, ఏంటి నీ బలం, నీకున్న దళం? చాలామంది జీవితాల్లో మనం చూస్తే కొంతమందికి ధనబలం ఉంటుంది. ఆ ధనం ఉంటే వాళ్ళు బలంగా ఉంటారు. నాకేం భయం లేదండి, ఏవో మా దగ్గర చాలా ప్రాపర్టీ ఉంది. ధనబలం ఉంటుంది చాలామందికి ధనబలం ఉంటుంది. కోవిడ్ టైంలో మనం చూస్తే ఎంతోమంది డాక్టర్స్ కూడా చనిపోయారు. కోవిడ్ టైంలో మనం అర్థం చేసుకుంటే ఎంతోమంది హైదరాబాద్లో నిన్న ఒక న్యూస్ ఏంటంటే, ఆయనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ ఉన్నా కూడా ఆయన బ్రతికించలేకపోయాయి. కొన్ని కోట్ల ఆస్తికి వారసుడు, కానీ కోవిడ్ టైంలో మరణం అనేటువంటిది సంభవించి చనిపోయారు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే
మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి మాట ద్వారా మనం బ్రతుకుతున్నా. దేవుడు బ్రతకమని సెలవిచ్చాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడిన రీతిగా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేదారు, ఈ దినమున సజీవుడినే నిన్ను స్తుతిస్తా ఉన్నానంటాడు. అందుకే సజీవులమై ఉన్న ప్రతి క్షణము కూడా మనం ఆయన స్తుతించు వారంగా, ఆయన కొరకు జీవించు వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ యాజకులకు బలము ఆ రొట్టెల వలనే కలుగుతున్నది. అలానే ఎప్పటికప్పుడు ఆ బల్లపై రొట్టెలు మార్చుట, ఎప్పటికప్పుడు మనము దేవుని వాక్యములోని నూతన భాగాలను చదివి ధ్యానించాలని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. చూడండి, చాలామంది జీవితాల్లో ఎప్పుడో విన్న వాక్యాలు అవే ఉంటాయి కానీ ఇంకా వేరే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడారు. ఎప్పుడో నేర్చుకున్న పాటలు పాడుకుంటూ ఉంటారు కానీ కొత్త పాటలు నేర్చుకోవడానికి ఇష్టపడారు. ఎప్పుడో చేసిన పరిచర్య గురించి మాట్లాడుకుంటారు కానీ ప్రస్తుతం పరిచర్య చేయరు. ఎప్పుడో చేసినటువంటి సేవా అనుభవాలు, వర్తమానాలు అందించిన విషయాలు అన్నీ కూడా చెప్పుకుంటారు కానీ ప్రజెంట్ ప్రభు కొరకు వాడబడిన స్థితి ఉండదు. మందిరంలో ఎంతో పరిచర్య ఉంటుంది. దేవుడు అప్పగించినటువంటి పరిచయం లేదంటే దేవుడు అప్పగించినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులను మనం చదువుకుంటూ ఉండాలి. చాలామందిని అడిగినప్పుడు వాక్యం చదువుకున్నారంటే టైం లేదు బ్రదర్ అంటే, ప్రార్థన చేసుకున్నారమ్మా అంటే టైం లేదు బ్రదర్ అంటే. ఆలోచన చేయాలి. అన్నిటికీ సమయం కలిగి ఉంటున్నాం. తినడానికి సమయం ఉంటున్నది, నిద్రపోవడానికి సమయం ఉంటున్నది, జాబ్కి వెళ్ళడానికి సమయం ఉంటున్నది, చేతి పనులు చేసుకోవడానికి సమయం ఉంటున్నది, పిల్లల్ని వారికి స్కూల్ పంపించడానికి, కాలేజీ పంపించడానికి సమయం ఉంటున్నది, ప్రతి వాటికి సమయం ఉంటున్నది. కానీ వాక్యం చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. బిజీ లైఫ్ అంట. చాలా బిజీ బ్రదర్, నేను చాలా కష్టం నేను ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఇలా చెప్తూ ఉంటాను. నాకు కొన్ని దినాల నుంచి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి అనుకూలత ఉండట్లేదు. టైం సెట్ అవ్వని విధానం బట్టి దాన్ని ఉదయానికి మార్చుకున్నాను. ఉదయానికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రభుతో సహవాసం అనేటువంటిది మనము మానివేయకూడదు, మర్చిపోకూడదు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ ఉన్నా. కాబట్టి నిన్నటి భక్తి ఈ రోజుకి పనికిరాదు, సరిపోదు అంటే దావీదు కూడా ప్రతి దినం నూతనమైనటువంటి కృపను పొందుకుంటూ వచ్చాడు. దినదినము ప్రభా నీ కృపచేత నింపు ప్రభువా, మా జీవిత కాలం అంతా కూడా మేము ఏం చేస్తామంటే ఉత్సహించి సంతోషిస్తామంటాడు. కాబట్టి ఏనాటికి కావలసినటువంటిది ఆనాడు వాక్యం అనేటువంటి సత్యమును మనం రుచి చూస్తూ ఉండాలి. ఈరోజు మంచిగా బిర్యానీ తిన్నాంలే, ఇంకొక 10 రోజులు తినకున్నా పర్లేదు అని మనం కాంప్రమైజ్ అవుతామా చెప్పండి? ఈరోజు మనం బాగా కడుపు నిండా బిర్యానీ తిన్నాం అనుకోండి, రేపటి నుంచి తినని అవసరం లేదా? మాట్లాడాలి. అలానే చేస్తూ ఉన్నారా కుటుంబాల్లో? నా మాటలు వినిపిస్తున్నాయండి అందరికీ? వినిపిస్తున్నాయి. ఒకరోజు సంపూర్ణంగా తిని ఒక 2-3 రోజులు తినకున్నా పర్లేదు అనుకుంటామా? లేదు. ఉదయం ఖచ్చితంగా టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, నైట్ డిన్నర్ చేయాలి. 3 పూట్ల కాంప్రమైజ్ అవ్వరు. బహుశా ఒక పూట స్కిప్ అవుతుందేమో, 2 పూట్ల స్కిప్ అవ్వచ్చు, లేకపోతే ఒక రోజు స్కిప్ అవ్వచ్చేమో, కానీ మరుసటి రోజు ఖచ్చితంగా తినడానికి ఇష్టపడతారు కదా. అలానే ఆధ్యాత్మిక జీవితంలో కూడా దినదినము ఆయన కృపచేత మనం నింపబడుతూ ఉండాలి. ప్రతి దినం లేవగానే ప్రభా ఈ దినానికి కావలసిన ఈ కృప నాకు దయచేయండి ప్రభా, ఈ దినానికి కావలసినటువంటి కృప నాకు దయచేయండి, నా జీవితానికి దయచేయండి, నా కుటుంబానికి దయచేయండి ప్రభా, నా రక్త సంబంధికులకు దయచేయండి, ఇదిగో నా సంఘానికి దయచేయండి, మా సేవకులకు దయచేయండి. ఇలా మనం ప్రభు సన్నిధిలో ఆయన కృపను ప్రతి ఉదయం కూడా కనిపెట్టుకుని ఆయన కృపా చేత మనం నింపబడాలి. అలానే వాక్యం చదువుతున్నప్పుడు ఆయన కృపా వార్త ద్వారా మనం బలపరచబడుతూ మనం ముందుకెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆ కృపా వార్తను మనం వినేటట్లుగా మనం ముందుకెళ్ళాలి. ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండాలి. మనం అప్పుడే ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని మనం చూడగలము అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే, ఈ సముఖపు రొట్టెల బల్లను మోయు మూలల యందు ఆ ఉంగరములను చేసెను అన్న విషయాన్ని మనం చూస్తాం. బల్లను మోయుటకు తుమ్మకర్రతో ఆ మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకును పొదిగించెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న కొన్ని సత్యాల్ని మీకు తెలియచేస్తాను. అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క విషయాలను చదవండి ఒకసారి.
తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకనితో ఒకడు సమాధానంగా ఉండుడి. అలానే మనం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7-17 వచనాలను కూడా చదువుకుందాం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారికి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. 17వ వచనం చదివారక్క. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాటలు విని వారికి లోబడి ఉండుడి. అలానే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవరమగు వరకు ఆయన ఇలాగూ నియమించును. కొరింథీయులకు రాసిన మొదటి ఇలాగూ నియమించను చదవండి అక్క, కిందికి చదవండి. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. మరి దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారిగాను, కొందరిని ఉపకారం చేయువారిగాను, కొందరిని ప్రభుత్వం చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించెను. థ్యాంక్ యూ అక్క. అంత సో ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మీరు నోట్ చేసుకొని తర్వాత మీరు చదువుకోనండి. ఇక్కడ ఉన్న ఆయా విషయాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకోవాల్సినటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఏ రీతిగా అయితే ఈ యొక్క సముఖపు రొట్టెల బల్ల పైన ఈ యొక్క రొట్టెలు అమర్చబడినటువంటి స్థితిని మనం చూస్తే, ఈ యొక్క 12 రొట్టెలుగా ఆ యొక్క ఆర్ఎస్ 2 పంతులుగా ఉన్నటువంటి 12 రొట్టెలను మనం చూస్తున్నప్పుడు, సంఘంలో ఉన్నటువంటి మనం అందరం కూడా అవయములుగా ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక్కొక్కరము ఒక్కొక్క రొట్టెలాగా మార్చబడి ప్రభు పరిచర్యను మనం జరిగించాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తే, క్రొత్త నిబంధన ప్రకారం దేవుడు కొంతమందిని అపోస్తులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, మరికొంతమంది సువార్తికులుగాను, మరికొంతమందిని కాపరులుగాను, మరికొంతమందిని ఉపదేశకులుగాను దేవుడు నియమించెను అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఆయనే నలుదిక్కులకి ఆయన ద్వారానే రక్షణ అన్న విషయాన్ని కూడా మనం ఆయా రీతిలుగా కొన్ని ఉపకరణాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ అన్నిటికన్నా మన చేయిలో
అన్నిటికన్నా పెద్ద ఫింగర్ ఏంటండి? పొడవైనటువంటి ఫింగర్ మిడిల్ ఫింగర్ అను. మిడిల్ ఫింగర్. మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడానికి ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకుంటే, ఈ యొక్క మిడిల్ ఫింగర్ అనేటువంటిది సువార్థికునికి సూచనగా మనం చూస్తూ ఉన్నాం. అనగా దీనికి అర్థం ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని మన మార్కు సువార్తలో చివరి అధ్యాయము చివరి ఆ యొక్క మాటల్లో మనం చూస్తాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ ప్రకటిస్తున్నటువంటి సమయంలో మీరు ఏమేం చేయాలి అన్న విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క మాటని ఆ మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్టిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ మాటను బట్టి మనం చూస్తే, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇది కేవలము శిష్యులకు మాత్రమే, అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే అని కాదు, కానీ ప్రభువునందు ఉన్నటువంటి విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు ఏంటంటే, నాకన్నా గొప్ప కార్యములు చేస్తారు అన్న విషయాన్ని మనం చూస్తాం. అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన క్రొత్త నిబంధనలో రాయబడిన విషయాలు, ఆయన ఎలా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశారు, త్వరగా చెప్పండి ఒక్కొక్కరు. చనిపోయిన వారిని సహితం బ్రతికిస్తూ వచ్చినాడు. చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు. ఇంకా ఫాస్ట్ చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అక్క, మిగతా వారు స్పందించండి. చనిపోయిన లాజర్ను లేపారు. చనిపోయిన లాజర్ను లేపాడు. ఇంకా వారికి చూపునిచ్చారు, మగవారికి మాటలు ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి. ఒక్కొక్కరు ఒక పాయింట్. కుష్ఠరోగుల్ని దేవుడు బాగు చేశాడు. ఇంకా మిగతా వారు త్వరగా. పాపుల్ని ప్రేమించాడు. జలప్రలయం నుండి నోవా కుటుంబాన్ని రక్షించారు. క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు భౌతికంగా ఈ భూమి మీద ఆయన చేసిన పరిచర్య విధానంలో, ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన పరిచర్య విధానంలో జరిగిన కార్యాలు. కానా విందులో నీటిని ద్రాక్షారసంగా చేశారు. నీటిని ద్రాక్షారసంగా చేశాడు. గుడ్. ఇంకా చెవిటి వారిని వినడానికి వినికిడినిచ్చినాడు. వినని వారికి వినికిడిచ్చాడు. ఇంకా 18 సంవత్సరాలు నడుమొంగిన స్త్రీని ముట్టి బాగు చేశాడు. నడుమొంగినటువంటి స్త్రీని ముట్టి బాగు చేశాడు. గుడ్. 12 సంవత్సరాలు దయ్యములు పట్టిన వారిని వెళ్ళగొట్టారు. గుడ్. ఆలోచించేద్దాం. ఇంకా ఈ లోకంలో ప్రతి పాపంని తీసుకొచ్చి ఆయన శుద్ధ రక్తం మనకిచ్చాడు. మళ్ళీ చెప్పండి, వినిపించలేదు సరిగా. ప్రతి పాపంని తీసివేసి ఆయన పరిశుద్ధ రక్తం మనకిచ్చాడు. ఆయన పాపం నుంచి విడిపించి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే మనం కూడా సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టు బద్దులమై ఉన్నామన్న విషయాన్ని కూడా మనం చూస్తాం క్రీస్తు ప్రేమను బట్టి. కాబట్టి ఇలా మీరు చెప్పినటువంటి ఆయా విషయాల్లో మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే, ఆయన చేసినటువంటి కార్యాలు మనము కూడా చేయడానికి దేవుడు అటు అధికారము, అటు కృపను, అటువంటి ధన్యతనిచ్చాడు. ఈరోజు మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అస్సలు మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోవాలి. దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను బలహీనుని, నేను ప్రార్థన చేసుకోలేదు, నేను వాక్యం చదువుకోలేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, నేను పాపిని, దేవునికి నేను దూరంగా ఉన్నాను, ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే పాజిటివ్ కన్నా ఎక్కువగా నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటారు.
ఒకవేళ నిజంగా దేవుడు గద్దిస్తే కన్నా వాటి నుంచి విడుదల పొంది మళ్ళీ రైట్గా ప్లాట్ఫామ్లోనికి వచ్చేస్తావు, మళ్ళీ బండి నడుస్తుంది కరెక్ట్గా. అలా కాకోకుండా ఇంకా అలా దూరం అవుతూ దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నన్ను అర్థం చేసుకోవట్లేడు, లేకుంటే దేవుడు నన్ను ఆ దూరం పెట్టేశాడు, ఇలాంటి మైండ్ సెట్తో ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువును సమీపించడం చాలా కష్టమైనటువంటి పని. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తూ ఉన్నాం, మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, కుటుంబ జీవితాల్లో కావచ్చు, అలానే మన సంఘ పరిచర్య విధానంలో కావచ్చు, మనం ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తూ ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రొట్టెల ద్వారానే ఆ యాజకులు బలం పొందుతూ ఉన్నారు. ఈరోజు వాక్యం ద్వారా మనం బలం పొందుతూ ఉన్నామా, ఇంకా బలహీనులుగానే ఉంటున్నామా? ఆలోచన చేయాలి. బాగా తినేటువంటి వారు బలముగా ఉంటారు, తిననిటువంటి వారు బలహీనులు అయిపోతారు సర్వసాధారణంగా భౌతికంగా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా బాగా వాక్యాన్ని తినేటువంటి వారు బలముగా ఉంటారు, వాక్యాన్ని సరైనటువంటి రీతిగా భుజించుకోకుండా ఉన్నటువంటి వారు ఏదో స్నాక్స్ తింటే అది తృప్తి ఉండదు, ఆ టైంకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అదే సంపూర్ణంగా భోజనం చేస్తే ఇంకా తృప్తి కలుగుతుంది. ఈరోజు ఎలా అయిపోతుందంటే ఏదో అలా వెళ్తూ ఒక ముద్ద తినేసి వెళ్తే కడుపు నిండుతా అంటే లేదు, కానీ బిజీ షెడ్యూల్లో ఏదో ఒక 2 వచనాలు చదువుకొని, ఏదో లేకుంటే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి క్యాలెండర్లో ఉన్న వాక్యము చదువుకొని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరిని విమర్శించట్లేను, కానీ ఉన్న వాస్తవాన్ని మీకు తెలియచేస్తా ఉన్నా. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు డేట్లో ఉన్న ఆ వచనాలను చదువుకొని దినచర్యను ప్రారంభించి వెళ్ళిపోయే వారు కూడా ఉన్నారు. ఆలోచన చేయాలి. వారు భౌతికంగా బలముగా ఉండొచ్చు, కానీ ఆత్మీయముగా బలం లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయే అవకాశం ఉంది. అదే వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా భరించడానికి మనం శక్తి కలిగి ఉంటామన్న విషయాన్ని మనం చూస్తాం. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలు భరించడానికి మనం శక్తి కావాలని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఈ క్రొత్త నిబంధన ప్రకారం మనం చూస్తే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి రొట్టెగా మనం కూడా మార్చబడి ప్రభు పరిచయం చేయడానికి దేవుడు సంపూర్ణ సేవలో మరి పిలిచినప్పుడు వారికి ఉన్నటువంటి ఈ యొక్క 5 పరిచర్యలు, ఇది మనం చూస్తే పెద్ద పిలుపులు అంటారు. దేవుడు పిలిచినటువంటి విధానంలో అపోస్తులు అన్న విషయాన్ని, ఈ తంబు మనం చూస్తూ ఉన్నాం, అపోస్తులు అన్న విషయాన్ని. మీ తంబు మీరు చూసుకోనండి. ఇక ఆ తంబు లేకోకుండా మనం ఎక్కువ బరువును మోయలేమండి. 4 వేళ్ళు ఒక సపోర్ట్, ఒక విధానం అయితే ఇదొక్క వేలు ఒక సపోర్టింగ్గా ఉంటాయి తంబు అనేటువంటిది. అపోస్తుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, వారు సమస్తము చేయడానికి సమర్థులుగా దేవుడు మార్చి ఉన్నాడు. అట్ ది సేమ్ టైం మనం చూస్తే వారు సంఘాలని స్థాపించారు, ఒక చోట స్థిరముగా లేరు. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పిలువబడి పంపబడిన వారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ అపోస్తులు ఒకే చోట స్థిరముగా ఉండరు. పౌలు గారి జీవితాన్ని చూడండి, ఆయన ఎక్కడైనా కూడా స్థిరపడినట్లు వాక్యాలు మనం చూస్తామా? ఏదైనా ఒక ప్రాంతంలో ఆయన స్థిరపడిపోయాడు అన్నట్లుగా మనం చూస్తామా? ఆయన జీవిత విధానం చూడండి, ఒక చోటు నుంచి ఇంకొక చోటు, ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి ఎన్ని సంఘాలు స్థాపించాడు ఆయన, ఎంతమంది యవనస్తుల్ని లేవనెత్తాడు ఆయన, ఎంతమందిని సిద్ధపరిచాడు ఆయన. అపోస్తులైనటువంటి పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులుడు అనగా పిలువబడి పంపబడిన వాడని అర్థం అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం చూస్తే ఆ యొక్క ఉన్నటువంటి అపోస్తుల ద్వారానే సంఘము ఆత్మీయంగా బలపడుతూ ఉంది. ఆ రోజు అపోస్తులు చేసినటువంటి పరిచర్య, ఆ యొక్క విధానమును మనం చూస్తే వారు ప్రభు కొరకు జీవించిన విధానం, పౌరుషం కలిగి జీవించినటువంటి విధానం, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు పౌరుషం కలిగి జీవించారు. ఈ దినాన అపోస్తుల బోధ అనేటువంటిది సంఘాల్లో కరువు అయిపోతూ ఉంది, స్నాక్స్ లాగా అయిపోతూ ఉంది. వెళ్ళిన తర్వాత ఏదో 4 మాటలు వినేసి రావాలి, తృప్తి లేదు సంఘాల్లో. ఆలోచన చేయాలి, ఆధ్యాత్మికమైనటువంటి తృప్తి మనం కలిగి ఉంటున్నామా? ఆధ్యాత్మికమైనటువంటి తృప్తి కలిగి ఉంటున్నామా? ఆలోచన చేయాలి. చెప్పబడుతున్న వాక్యాలు మన జీవితాల్లో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయా? సమాధానాన్ని ఇస్తూ ఉన్నాయా? మన జీవితాలు కట్టబడుతున్నాయా? మీరు ఆత్మ సంబంధమైనటువంటి మందిరం వల్లే కట్టబడుచు అన్న విషయాన్ని మనం చూస్తాం. మన ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయా? గ్రౌండ్ ఫ్లోర్లోనే ఆగిపోయాయా? గోడల వరకు వచ్చాయా? స్లాబ్ వరకు వచ్చాయా? కంప్లీట్గా ఈ యొక్క గృహాలు కట్టబడ్డాయా? నేను భౌతికమైనటువంటి గృహాలుగా నేను చెప్పట్లేను, ఆధ్యాత్మికమైన గృహం గురించి చెప్తా ఉన్నా. లేకుంటే గుణాన్ని తీసుకొని వదిలేసినటువంటి పరిస్థితి ఉందా? లేకుంటే గుణాది వరకే ఆపేశారా? పునాది వరకే ఆపేశారా? గోడలు ఏమైనా కట్టుకునేటువంటి పరిస్థితి ఉందా?
ప్రతిదినము కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. సజీవమైనటువంటి రాళ్లతో మనం సంఘాన్ని కట్టాలి. నిర్జీవమైన రాళ్ళు కాదు, సజీవమైనటువంటి విశ్వాసులు ఉండాలి సంఘములో. అంటే ఆధ్యాత్మికముగా ఆత్మీయంగా ఉండేటువంటి వారు ఉండాలి సంఘములో. నిర్జీవమైన వారంటే వాక్యం ఉండదు, వాక్యాన్ని ఫాలో అవ్వరు, వాక్యం చదవరు, వాక్యం వినరు. అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నా కూడా ఉపయోగం లేదు సంఘంలో. సజీవమైనటువంటి రాళ్ల వలె, సజీవమైనటువంటి రాళ్లతో సంఘాన్ని కట్టాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు ఒక మాట చెప్తారు నాతో, రాజేష్, 10 మంది విశ్వాసులు ఉన్నా పర్లేదు, 10 మంది విశ్వాసులు ఉన్నా పర్లేదు. అబ్రహాం గారు పాస్టర్ గారు నాతో చెప్పిన కొన్ని విషయాలలో ఒక పాయింట్ మీకు చెప్తా ఉన్నా. 10 మంది విశ్వాసులు ఉన్నా పర్లేదు ఆ యొక్క సంఘములో, మన సంఘాల్లో. ఆ 10 మంది మనతో పాటు పరలోకానికి వచ్చేటట్లుగా మనం ప్రయాసపడాలి. నా మాట అర్థం చేసుకోనండి. ఓ సంఘానికి ఈరోజు సంఖ్యలను చూస్తారు, చూస్తారు. మా సంఘానికి 200 మంది వస్తారండి, మా సంఘానికి 500 మంది వస్తారు, మా సంఘానికి 1,00,000 మంది వస్తారండి. నడగనివ్వండి దేవుని యొక్క సన్నిధిలో. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క విధానంలో మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన సంఘంలో ఉన్నవారు కావచ్చు, ఒకవేళ ఈ దినాన్ని రాకడ వచ్చినట్లయితే, ప్రభు మధ్యాకాశానికి వచ్చి మనం పిలుచుకున్నట్లయితే, మనము ఆ యొక్క రాకడలో మనం ఎత్తబడగలమా? మన కుటుంబాలు ఆయన సన్నిధికి చేరగలవా? మన సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ఆ యొక్క రాకడలో ఎత్తబడగలరా? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి చింత కలిగి, ఆత్మల పట్ల భారము కలిగి సువార్త ప్రకటించేటువంటి సేవకులు, విశ్వాసులు కరువైపోయారు ప్రస్తుత దినాల్లో. ఆ దినాన ఆది అపోస్తుల పరిచర్య జరుగుతున్నప్పుడు విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో కనబడుతూ, ప్రతి దినము కూడా సువార్త ప్రకటిస్తూ, ఇంటింట వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించి అనుదినము నూతన ఆత్మలు చేర్చబడుతూ ఉన్నారు. ప్రభునందు రక్షింపబడిన వారిని అనుదినము వారానికి ఒక్కసారి కాదు, నెలలో ఒకసారి కాదు, అనుదినము వారు సంఘములో నూతన ఆత్మలు చేర్చబడుతూ ఉన్నాయి. ఈరోజు మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయాస లేదు. చూడండి, ఎవరైనా కూడా సంఘంలో కొత్త వారు వస్తున్నారా? గత 3 నెలలుగా, గత 6 నెలలుగా, గత సంవత్సరముగా ఉన్నవారే ఉంటున్నారు, ఉన్నవారే పోతున్నారు, కానీ కొత్త ఆత్మలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది లేకపోతే, ఆ బలమైనటువంటి ఆహారం అనేటువంటిది లేకోకుండా ఉన్నట్లయితే విశ్వాసులు స్థిరపడలేరు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అందుకే ఈ అపోస్తుల యొక్క బోధ అనేటువంటిది సంఘంలో ఉన్నప్పుడు బలముగా పరిచర్లో ముందుకెళ్ళడానికి, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్లాట్ఫామ్లో ఈ యొక్క ఉన్నటువంటి 5-fold మినిస్ట్రీ జరుగుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా అట్టి రీతిగా విశ్వసిస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. అనేక మంది వచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ప్రవక్త అంటే ఏదో మీకు దర్శనాలు చూసి మీకు చెప్పే విషయం అని కాదు, మీలో ఉన్న విషయాలు చూపుడు వేలు. ఎవరినైనా మనం పాయింట్అవుట్ చేస్తే ఇలా వేలు చూయించి, ఈ యొక్క చూపుడు వేలు చూయించి మనం చెప్తాం, హెచ్చరిస్తాం, నీకు ఉంటుంది, నీకు నా జోలికి రావద్దు అంటాం కదా. చిన్నపిల్లలు సహితం ఆలోచన చేస్తారు, ఇలా ఫింగర్ చూపించి ఇట్లా మన మీదకి భయపడిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోవడానికి ప్రవక్తలు ఏం చేస్తూ ఉంటారు? సరిచేస్తూ ఉంటారు. ఎంతోమంది మనం చూస్తే ప్రవక్త అనగా అర్థం ఏంటంటే, దేవుని యొద్ద నుండి ఆయన మాట విని, దేవుని సన్నిధిలో ఉండి ఆయన మాటని విని ప్రజలకు చెప్పేవాడే ప్రవక్త అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రవక్త జరగబోయే విషయాల గురించి తెలియచేస్తాడు, జరిగిన విషయాల గురించి కూడా తెలియచేస్తాడు, చూడని వాటిని గురించి. ఎలీషా అంటాడు కదా, గెహాజీతో అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానంటాడు. నీ వెళ్ళి ఆ రథాన్ని కలుసుకున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు నా ఏలినవాడా, సేవకుడా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటను ఎందుకు చదివించాను తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో మీ సేవకునికి దుఃఖాన్ని కలిగచేసేటువంటి స్థితిలో మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండకూడదు. మన సేవకులకి దుఃఖాన్ని కలిగించేటువంటి స్థితిలో మన ఆత్మీయ జీవితాలు ఉండకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనల్ని బట్టి వారు దుఃఖిస్తున్నారంటే అది మనకి మంచిది కాదు.
వారు దుఃఖముతో చేసినట్లయితే మనకు నిష్ప్రయోజనం అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి వారు మన జీవితమును పట్ల దుఃఖముతో కాక ఆనందముతో మన జీవితాలను బట్టి ఉన్నట్లయితే ప్రభుకు స్తోత్రం. తద్వారా మన జీవితాలు కూడా ఆశీర్వదింపబడతాయి. కాబట్టి సువార్థికుడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తే ఆ యొక్క సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఈరోజు విశ్వాసులుగా ఉన్నటువంటి మనం సువార్త ప్రకటించవచ్చు. అలానే మనం చూస్తే కాపరి, ఈ యొక్క పాస్టర్ మనం చూస్తూ ఉన్నాం. కాపరి ఈ యొక్క ఉన్నటువంటి ఉంగరపు వేలు, ఉంగరం పెట్టుకున్నవారు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారు. ఉంగరం ఉందా పోయిందా, ఉందా పోయిందా, ఉందా పోయిందా. అలానే సంఘ కాపరులుగా ఉన్నటువంటి వారు, ఒకవేళ ఇక్కడ సేవకురాలు ఉన్నట్లయితే తర్వాత వింటున్నవారైనా కూడా కావచ్చు, మన సంఘం పట్ల అట్లా సంఘాన్ని కాపాడుకునేటువంటి బాధ్యతను మనం ఎంతవరకు మనం తీసుకుంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతవరకు వారి ఆధ్యాత్మిక భౌతికమైనటువంటి స్థితుల్లో మనం వారిని గమనిస్తూ ఉన్నామన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ ఉంగరపు వేలు, ఆ ఉంగరాన్ని ఏ రీతిగా అయితే చూసుకుంటూ మనం ఉంటామో సేవకుడు కూడా సంఘాన్ని అలా చూస్తూ కాపాడుకుంటూ ఉండాలి. గొర్రెల కాపరి గొర్రెలను ఏ రీతిగా అయితే కాపాడుకుంటూ చూస్తూ ఉంటాడో, ఎలా దాడి వస్తూ ఉంది కుక్కల ద్వారా కావచ్చు, జంతువుల ద్వారా కావచ్చు, లేకుంటే ఇంకా హానికరమైనటువంటి పరిస్థితుల ద్వారా కావచ్చు, ఎలా కాపరి కాపాడుతూ వస్తాడో, ఇంకా మనం ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయా విధాలను బట్టి సేవకులుగా ఉన్నవారు, సేవకురాలుగా ఉన్నవారు, విశ్వాసుల్లో సువార్త ప్రకటించే భారం కలిగిన వారు కూడా ఏహెజ్కేలు 34వ అధ్యాయం చదువుకోనండి. ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకొని మెడిటేట్ చేయండి. ఏహెజ్కేలు 34వ అధ్యాయం చాలా విషయాలు రాయబడి ఉంటాయి. చాలా విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ ఎలా మనం కలిగి ఉండాలి, సువార్త ప్రకటించే భారం కలిగి మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయాన్ని అక్కడ రాయబడి ఉంటుంది ఏహెజ్కేలు 34వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కాపరి పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుడుగా మనం చూస్తే ఏఫోదును ధరించుకుంటాడు. తన యొక్క శరీరములో ఉదరమున ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క ఏఫోదును ధరించుకుంటాడు. 12 రత్నములు కలిగినటువంటి ఆ యొక్క ఏఫోదును ధరించుకొని ఎల్లప్పుడూ కూడా ఆ 12 గోత్రాలను కూడా గమనిస్తూ వారి నిమిత్తమై ప్రార్థనలు చేస్తూ యాచనలు చేస్తూ ఉంటాడు. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు మనం ఇలా చూడలేం. ఆ యొక్క ఉన్నటువంటి కాపరిగా ఉండరు. కాపరి ఆ యొక్క విశ్వాసాలను కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాపరి ఆ యొక్క ఉన్న విశ్వాసాలను కాపాడలేనటువంటి పరిస్థితిని బట్టి విశ్వాసులు అందరూ కూడా చెల్లాచెదరైపోతూ ఉంటారు. జాగ్రత్తగా మనం ఆలకించినట్లయితే. కాబట్టి నాయకుడు లేని జనులు ఏమైపోతారు చెప్పండి? నాయకుడు లేని జనులు ఏమైపోతారు? చెడిపోతారు, చెదిరిపోతారు కూడా కదా. ఒకరు సరైన నాయకత్వం అనేటువంటిది కలిగి లేకోకుండా, ఒక క్రమం అనేటువంటిది కలిగి లేకోకుండా ఉన్నట్లయితే విశ్వాసులు ఆత్మీయంగా ఎదగలేరు, నూతన ఆత్మలు కూడా రావు, ఉన్నవారు కూడా వెళ్ళిపోయడానికి ఆస్కారం ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. బహుశా విశ్వాసుల్లో లోపం ఉండొచ్చు, సేవకుల్లో లోపం ఉండొచ్చు. లోపం ఎక్కడ ఉంటున్నది అన్న విషయాన్ని సరిచేసుకోవాలి. నేటి దినాల్లో విశ్వాసులు సరిచేసుకోవడానికి ఇష్టపడట్లేరు, సేవకులు కూడా సరిచేసుకోవడానికి ఇష్టపడట్లేరు. అలా ఉంటే అభివృద్ధి అనేటువంటిది ఉండదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెరీ సింపుల్ ట్రిక్. అలానే మన 5th పాయింట్ మనం చూస్తే ఉపదేశకులుగాను నియమించను అన్న విషయాన్ని మనం చూస్తాం. టీచర్స్ మనం చూడండి, చెవిలో ఉన్నటువంటి ఏదైనా దురద ఉంటే కన్నా ఈ 4-5 ఫింగర్స్లో వెంటనే మనకు చిటికెన వేలే మనం ఆ యొక్క దురదను తొలగించుకోవడానికి ఇష్టపడతాం, చిన్న వేలు కాబట్టి. ఆ యొక్క ఉపదేశాన్ని మనం వింటూ ఉండాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన నా భయము లేక నెమ్మదిగా నుండును. ఇక్కడ మనం చూస్తే ఉపదేశం మనం వినేటువంటి వారముగా ఉండాలి. ఉపదేశం వినువాడు ఏమంట? సురక్షితంగా నివసించును అన్న విషయాన్ని మనం చూస్తాం. కీడు వచ్చునన్న భయం లేక నెమ్మది కలిగి ఉంటారు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఉపదేశానికి చెవి యొగ్గే వారంగా మనం ఉండాలి. ఆయన ఉపదేశాన్ని మనం వినేటువంటి వారంగా ఉండాలి. ఉపదేశం అనేటువంటి త్రోసివేయకూడదు అని సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం. నా కుమారుడా, ఉపదేశాన్ని అంగీకరించు, అది నీ ఎద్దకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ 5-fold మినిస్ట్రీ అనేటువంటిది మన సంఘాల్లో జరుగుతూ ఉండాలి. అది జరుగుతూ ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం. అలా ఎదిగినప్పుడే మన ఆధ్యాత్మికంగా అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ 5 రకాలైనటువంటి విధానాలు కాకుండా మరి ఒకే పరిచర్య అనేటువంటిది జరుగుతూ ఉన్నట్లయితే ఎందుకు ఉపవాస కూడికలు పెడతారు? ఎందుకు మరికొంతమంది సేవకులను ఇన్వైట్ చేసి ఉపవాస కూడికలు జరుగుతూ ఉంటాయి? ఎందుకు సువార్థికులను పిలిపిస్తూ ఉంటారు గ్రామాల్లో సువార్త జరిగించడానికి? ఎందుకు ఉపదేశాలు వినిపిస్తూ ఉంటారు? ఎందుకు సభలు పెడతారు? ఎందుకు కొంతమంది ప్రవక్తల్ని తీసుకొని వచ్చి మందిరాల్లో హెచ్చరిస్తూ ఉంటారు విశ్వాసాలు సరిచేయడానికి? అంటే ఇవన్నీ కూడా కారణం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ఇచ్చినటువంటి పరిచర్యను సంపూర్తి చేయడానికి, పరిపూర్ణత చేయడానికి ఆ యొక్క విధానంలో ముందుకు వెళ్తూ ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తాం. తన పరిపూర్ణ అధికారాన్ని భక్తిపరులకు నాయకుల ద్వారా చూపి తన ప్రజలను వారి ద్వారా నడిపించును అన్న విషయాన్ని మనం చూస్తాం. మనం కూడా ఒక సరైనటువంటి విశ్వాసులుగా ప్రభు కొరకు మనం జీవిస్తున్నట్లయితే మనము కూడా దేవుడు మనల్ని కూడా వాడుకొని ప్రభు సన్నిధిలో నమ్మకమైనటువంటి వారిగా దేవుడు వాడుకొని అనేకుల్ని ప్రభు సన్నిధికి తీసుకొని వస్తాడు మన ద్వారా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో మన యొక్క విధి విధానం అనేటువంటిది కూడా మనం సరైనటువంటి రీతిగా మనం ముందుకు వెళ్ళేటువంటి వారముగా మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్తే, మరియు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాళమును, దాని ధూప కలశములను, దాని గిన్నెలను చేయుటకు పాత్రలను మేలిమి బంగారుతో చేయవలను అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. తుమ్మకర్రతో బలను చేసెను అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ తుమ్మకర్రను ప్రత్యక్ష గుడారముగా ఎక్కువగా ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఈ తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అంటే మనం నేర్చుకుంటూ వచ్చాం, మనిషికి అలానే మనుషుని యొక్క స్వభావానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. తుమ్మకర్రను సానబెట్టి పైన ఉన్నటువంటి కఠినత్వాన్ని మరియు ముండ్ల స్వభావమును కత్తిరించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తోపడ అంటారు కదా, ఏమంటారు, కొబ్బరిని కూడా తోపడుతూ ఉంటాయి. ఇంకా మనం కొన్ని విషయాలు అలానే మనం చూస్తే ఈ యొక్క తుమ్మకర్రకి ఉన్నటువంటి ఆ ముళ్ళులన్నీ కూడా తొలగించాలి. మన జీవితాలు కూడా 5 అనుభవాలు చెప్పాను. తుమ్మకర్రకు ఉన్నటువంటి 5 స్వభావాలు చెప్పాను. చెప్తారా? ఎంతమంది గుర్తున్నాయి? మొదటి స్వభావం ఏంటి? ఎక్కడ నివసిస్తుంది అది? అడవిలో నివసిస్తుంది. అడవి దేనికి సాదృశ్యం అని చెప్పాను? లోకానికి సాదృశ్యం. రెండో విషయం ఏం నేర్చుకున్నారు? నల్లగా ఉంటుందని చెప్పారు. రెండో అనుభవం ఏంటి? అది తుమ్మకర్ర ఎలా ఉంటది అంటే నల్లగా ఉంటది. నలుపు దేనికి సాదృశ్యం అని చెప్పాను? సాదృశ్యం. వెరీ గుడ్. మూడవ అనుభవం ఏం చెప్పాను? వంకర టింకరగా ఉంటుందని చెప్పారు. వంకర టింకరగా ఉంటది తుమ్మకర్ర. ఆ యొక్క వంకర టింకర దేనికి సాదృశ్యం అని చెప్పాను? మనుషుని యొక్క స్వభావం లేదా ప్రవర్తనకి సాదృశ్యంగా చెప్పాను. 4th పాయింట్ ఏం చెప్పాను? ముళ్ళు కలిగి ఉంటుందని చెప్పారు. ముళ్ళులు కలిగి ఉంటాయి. ముళ్ళు దేనికి సాదృశ్యము? మనుషుల మాటల ద్వారా అనేకుల్ని పొడుస్తూ ఉంటారు కదా, మాటల ద్వారా పొడుస్తూ ఉంటారు కదా, ఆ యొక్క స్వభావం. 5th పాయింట్ ఏం చెప్పాను? జిగురు కలిగి ఉంటుంది. అంటే పాపానికి అంటుపెట్టుకునేటువంటి స్వభావం గురించి చెప్పాను. ఈ 5 అనుభవాలు మనిషి కలిగి ఉంటాడు. ఎప్పుడు? ప్రభువును అంగీకరించక మునుపు ఉన్నటువంటి స్వభావాలు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. అడవిలో అంటే లోకంలో జీవిస్తూ ఆ యొక్క ఉన్నటువంటి ప్రవర్తనలో ఆ యొక్క పాపము కలిగి ప్రవర్తనలో మార్పు చెందకోకుండా ఎటుబడితే అటు తిరుగుతూ ములులాంటి స్వభావం కలిగి ఇతరులకు హానికరంగా జీవిస్తూ పాపముతో అంటుపెట్టుకొని లోకానికి అంటుపెట్టుకొని జీవించే స్వభావాలు ఎప్పుడు ప్రభువులో లేనప్పుడు కలిగి ఉన్నటువంటి ఈ 5 అనుభవాలు. ఈ 5 అనుభవాలు మళ్ళీ సంఘంలో కనిపించడానికి వీలు లేదు. అందుకే ఇక్కడ మనం చూస్తే వాటిని సానబెట్టి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటారు ఇక్కడ? ఆ మనుషుల స్వభావంకు సాదృశ్యంగా ఉంది. తుమ్మకర్రను సానబెట్టి పైన ఉన్నటువంటి కఠినత్వాన్ని మరియు ముళ్ళు స్వభావంను తోపడగా అనగా కత్తిరించేయాలి. ఈరోజు ప్రభువుని అంగీకరించినా కూడా అదే స్వభావాలు కనిపిస్తూ ఉంటాయి అనేక మంది జీవితాల్లో. అలా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాలు అవన్నీ కూడా కత్తిరింపబడాలి. లోకానికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని కత్తిరించి వేయాలి. అలానే ఆ నలుపు పాపానికి సాదృశ్యంగా ఉన్న స్థితిని మనం చూస్తే మనం దేవుడు పరిశుద్ధులుగా చేసి ఉంటున్నాడు. ఇంకా పాపం మన జీవితాలు ఏలుబడి చేయడానికి వీళ్ళే. మన ప్రవర్తనలో మార్పు. ఒకప్పుడు ఎలా అంటే అలా పడుతూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి
ఇప్పుడు ప్రభు కొరకు మన మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. అలానే మనం చూస్తే ఉన్నటువంటి ఆ యొక్క విధానంలో మన మాటల ద్వారా ఎంతోమందిని గాయపరిచినటువంటి స్థితి ప్రభువుని అంగీకరించక మునుపు, ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రేమతో అనేకుల్ని బలపరిచేటువంటి రీతిగా మనం ఉండాలి. ఒకప్పుడు లోకానికి అంటిపెట్టుకున్నటువంటి స్థితి ఈరోజు ప్రభువును అంటిపెట్టుకొని ప్రభుతో సహవాసం చేస్తూ మనం జీవించాలి. అందుకే ఇంకా ఏదైతే మన జీవితాల్లో అటువంటి స్వభావాలు, పాత స్వభావాలు ఉంటున్నాయో వాటన్నిటిని, ఆ కఠినత్వం అయితేనేమి, ఆ ముళ్ళు అయితేనేమి, ఆ స్వభావాలు అనేటువంటివి ఏవి కూడా మనలో కనిపించుకోకుండా వాటిని సంపూర్ణముగా కత్తిరించి వేయాలి అన్న విషయాన్ని మనం చూడాలి. ఇది ఎవరు చేయాలి? కొన్నిసార్లు సేవకులు చేస్తారు, కొన్నిసార్లు మనమే చేసుకోవాలి. కొన్నిసార్లు సేవకులు చేస్తారు, కొన్నిసార్లు ఎవరి మట్టుకు వాళ్ళే చేయాలి, కత్తిరించేయాలి. వారికి తెలియదు కొన్ని విషయాలు. కాబట్టి ఈ మాటను మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే దేవుడు కోరుకునేది మృదువైనటువంటి మాటనే, మృదువైనటువంటి స్వభావమునే. అపోజినటువంటి పౌలు గారు ఈ బల్లను పరిశుద్ధముగా తయారు చేయాలి అని తెలియచేశారు. అలానే ఈ ప్రత్యక్షపు గుడారంలో దాదాపు తుమ్మకరతోని తయారు చేయబడింది, ఇత్తడితో కానీ బంగారంతో కానీ పొదిగింపచేశారు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇక ప్రారంభంలో మనం చూస్తే ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క బలిపీఠము ఇత్తడితో చేయబడింది, అనగా ఇత్తడి దేవుని యొక్క కృపకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అలానే మనం చూస్తే బంగారం అనేటువంటిది పరిశుద్ధతకు, అలానే విశ్వాసానికి, మేలిమి బంగారం అనేటువంటిది ఆ యొక్క అమూల్యమైనటువంటి విశ్వాసానికి సాదృశ్యముగా ఆయా విషయాల్ని మనం నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్ళి ఉంటున్నాం. అలానే మనం చూస్తే ఇందులో ఉన్న విషయాలు, ఆ యొక్క ఉన్నటువంటి కొలతలు అన్నీ కూడా మనం చూస్తే ఏ కొలతతో కొలుస్తామో దేవుడు కూడా అటే కొలతతో దేవుడు కొలుస్తాడన్న విషయాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 10:30 కూడా నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. అంటే మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. మనం కౌంట్ చేయలేం మన తలలో ఉన్నటువంటి వెంట్రుకలు, కానీ దేవునికి అన్నీ కూడా తెలుసు అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా, ప్రతి కార్యమును కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అంటే కొలత చూస్తాడు. అందులో మనం తక్కువ కాకూడదు అన్న విషయాన్ని మనం చూడాలి. దేవుడిచ్చిన సమయంలో మనం తక్కువ కాకూడదు, దేవుడిచ్చినటువంటి బలములో మనం తక్కువ కాకూడదు, దేవుడిచ్చినటువంటి ధనములో కూడా మనం తక్కువ కాకూడదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా శాలరీ రాగానే మొట్టమొదటిగా నేను నా యొక్క ఆత్మీయ తండ్రికి, నా సేవకునికి నేను కొంత ఆఫరింగ్ పంపిస్తాను. దేవుడిచ్చినటువంటి ధనమే అయినప్పటికీ కూడా ప్రభు పరిచర్లో ఖర్చు పెట్టాలి. దేవుడు ప్రేరేపించిన విధానం బట్టి కొంతమంది నాకు కూడా ఆఫరింగ్స్ పంపిస్తూ ఉంటారు. నేను ఎవరిని అడగను, కానీ వారిని ఎవరైనా కూడా దేవుడు ప్రేరేపించినప్పుడు నా ద్వారా రక్షింపబడినటువంటి వారిలో కొంతమంది అప్పుడప్పుడు కొంత ఆఫరింగ్ పంపిస్తూ ఉంటారు. అదంతా కూడా నేను పరిచర్యకు కావాల్సినటువంటి థింగ్స్ కొంటారు. నా వ్యక్తిగతంగా నాకు ఏది కూడా నేను ఖర్చు పెట్టుకోను. అందులో వచ్చినటువంటి ఆఫరింగ్స్ ఏవైనా కూడా పరిచర్యకి ఏదైనా కూడా నీడ్ ఉంటే, పరిచర్యకి ఏదైనా ఉపయోగకరంగా ఉంటే అవి నేను వాటిని కొంటూ ఉంటాను, పరిచర్యకు ఉపయోగకరంగా ఉండేటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మన సమయము, మన ధనము, మన బలం విషయంలో ప్రభువుకు ఏ రీతిగా మనము ఎక్కడ కూడా తక్కువ కాకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కార్యమును కూడా, ప్రతి వాణిని కూడా, ప్రతి దానిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు, ప్రతి వాటిని అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చినటువంటి కుటుంబంలో పిల్లల విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు మీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి, మనకిచ్చిన పిల్లల్ని బట్టి, దేవుడు మన ఇచ్చినటువంటి భర్తను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి భార్యను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ఏ కొలతతో కొలుస్తావో దేవుడు అదే కొలతతో కొలుస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే దానియేలు గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను అన్న విషయాన్ని మనం చూస్తాం. టేకేల్ అనగా నేను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి తీర్పు దినమున మన కొలత లేకుంటే లెక్క తక్కువ కాకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను, విశ్వాసులకున్న తీర్పు వేరు, అవిశ్వాసులకున్న తీర్పు వేరు. అవిశ్వాసులతో పాటు మనం ఉండం. విశ్వాసులకున్నటువంటి తీర్పు అంటే దేవుడిచ్చే బహుమానం అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క సబ్జెక్ట్ అయిన తర్వాత ఆ యొక్క విషయాల్ని, సెకండ్ కమింగ్ గురించినటువంటి విషయాల్ని మరొకసారి తీసుకోవడానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. కాబట్టి రెండవ విషయాన్ని మనము రేపటి దినాన మనం కంటిన్యూ చేద్దాం. ఈ యొక్క విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకొని రేపు ఉదయకాల సమయంలో జాయిన్ అయినప్పుడు ఈ యొక్క విషయాల్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. విత్తబడిన దేవుని యొక్క ఈ మాటలు బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు
ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయండి. మనలో ఏమైనా సరిచేయబడవలసినటువంటి విషయాలు ఉంటే, ఏదైనా కూడా మనం ఆత్మీయంగా ఎదగాల్సినటువంటి విషయాలు, మనలో మార్పు అనేటువంటిది దేవుడు ఏ రీతిగా మాట్లాడుతూ వచ్చి త్వరపడి ప్రార్థించి ఉన్నారండి. ప్రార్థన చేయవారు ఉన్నారా? స్తోత్రములు 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 నాయన మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ ఇదిగోండి ప్రభా, గడిచిన దినములని నీ సజీవమైన రెక్కల నీళ్ళలో ప్రేమలో కృపలో నింపి ప్రభా, నీ కాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా, రాజేష్ బ్రదర్ గారిలో పెట్టుకొని ప్రభా, మా జీవితానికి కావలసిన ప్రభా మరి కొన్ని మాటలు ప్రభా అయ్యా మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా సముఖపు రొట్టెల బల్ల గురించి ప్రభా ఈ దినము మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రభా, అయ్యా ఇదిగో మాటలకై మీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగోండి ప్రభా, మీరు మా కొరకైతే ఎటువంటి ప్రభా సెలవులో నలగొట్టబడి ప్రభా మా కొరకు మీరు ప్రాణం పెట్టిన రీతిగా ప్రభా, అయ్యా ఇదిగోండి ప్రభా, పులియని రొట్టెల వలె ప్రభా, అయ్యా మేము ప్రభు పులిసిన ప్రభా పిండి పాపానికి గుర్తని ప్రభా, అయ్యా మీరు తెలియపరిచారయ్యా. ఇదిగోండి ప్రభా, మా జీవితంలో ప్రభా ఎటువంటి ప్రభా జీవితం కలిగి మేము ఉన్నాము ప్రభా, పులిసిన అనుభవం మా నుండి మీరు తీసివేయండి ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి అలాగనే ప్రభా, అయ్యా ఇదిగోండి ప్రభా, మొదటి కొరింథీ 1:8 మీరు ఇలా మాట్లాడారు కదా ప్రభా, గోధుమ గింజ ప్రభా అయ్యా ఇదిగోండి ప్రభా, అది భూమిలో పడి చావకపోతే ప్రభా ఫలించదు కదా ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. మరి అలాగనే ప్రభా మత స్వార్థ ప్రభా 5:30-31 నుండి ఈ రీతిగా మాట్లాడారు కదా ప్రభా, నీ కుడి కన్ను నీ కుడి చేయి నేను అభ్యంతరపరచిన ఎడల దాన్ని ప్రభా అయ్యా తీసి పారవేయమన్నావు కదా ప్రభా, నడికి అగ్నిలో పడమేమన్నావు కదా ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మాలో ఏ అవయం కూడా ప్రభా అయ్యా వ్యర్థమైన దాని వైపు ప్రభా తిరుగుటకు వీల్లేదని మీరు మాట్లాడుతూ వచ్చారు కదా ప్రభా. అవును ప్రభా, యాజకులు ఏ విధముగానైతే ఉండాలని ప్రభా అయ్యా మీరు లేఖనము ద్వారా మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఎన్నో విషయాలు ఎన్నో లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా, అయ్యా ఇదిగోండి ప్రభా, మరి అలాగనే ప్రభా ఇది ప్రభా అయ్యా అపోస్తులుగా ప్రభా, ప్రవక్తలుగా ప్రభా, స్వార్థికులుగా ప్రభా, కాపర్లుగా ప్రభా, అయ్యా ఉపదేశకులుగా ప్రభా, అయ్యా ఇదిగో నియమించి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా వీటన్నిటి విషయంలో ప్రభా మేము ఏ విధముగా ఉన్నామో మా జీవితం ఎలా ఉందో మేము పరీక్షించుకున్నట్టుకు మీరు కృపనివ్వండి ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా, మా యొక్క జీవితంలో ప్రభా ప్రతిది కొలతలు కలిగి ప్రభా, అయ్యా ఇదిగో మేము కూడా ప్రభా జీవించట కృపనివ్వండి ప్రభా, నీకు స్తోత్రములయ్యా. ఈ తుమ్మకర్రలో ప్రభా ఎటువంటి అనుభవాలు ఏదైతే ఎలా ఎటువంటి కొలత కలిగి జీవించాలో అయ్యా ఎలా ఉండాలో అలా మీరు చేయించి ఉన్నారు కనుక ప్రభా, మేము కూడా ప్రభా మా జీవితంలో ప్రభా అయ్యా మాలో ఉన్న ప్రభా అయ్యా ప్రతి ఒక్క ప్రభా ఇదిగోండి ప్రభా ముళ్ళు స్వభావాలు ప్రభా, అలాగనే ప్రభా అయ్యా ఇదిగో వంకర స్వభావం ప్రభా, అలాగనే ప్రభా అయ్యా మాట వినని స్వభావం మా నుండి మీరు తీసివేయండి ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా, అయ్యా మీరైతే ప్రభా అయ్యా ఇదిగో మృదువైనట్టు ప్రభా, అయ్యా ఇదిగో అనుభవం కలిగి ప్రభా, సాధువైనట్టు ప్రభా అయ్యా మీరుండి ఉన్నారు. మేము కూడా అటువంటి ప్రభా అయ్యా ఇదిగోండి ప్రభా మనసు కలిగి జీవించే కృపని దయచేయండి ప్రభా. మత్తయి సువార్త 10:30 కూడా ప్రభా అయ్యా మీ యొక్క తల వెంట్రుకలు నెరవేయండి ప్రభా, మీరు ఆజ్ఞ అయ్యింది ప్రభా, ఏ యొక్క వెంట్రుక కూడా ప్రభా రాలదని మీరు చెప్పారు కదా ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభు ఈ యొక్క వాక్యాలు మా హృదయంలో ఫలభరితముగా మార్చండి అయ్యా. ఎన్నో వాక్యాలు బ్రదర్ గారు చెప్పారు ప్రభా, అయ్యా వాటన్నిటిని ప్రభా జ్ఞాపకము పెట్టుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభా, మనసులో మా హృదయంలో ఫలభరితంగా మార్చి సహాయము చేయండి అయ్యా. అయ్యా వింటున్నాము కానీ ప్రభా అయ్యా జ్ఞానం వల్లే నేను ఉంటున్నానేమోనయ్యా. అయ్యా జ్ఞానము కలిగి నేను జీవించే కృపను దయచేయండి అయ్యా. ఏ మాటలు ప్రభా అయ్యా శ్రద్ధతో వినొద్దయ్యా, శ్రద్ధ కలిగి వినుటకు మీరే కృపనిచ్చి సహాయము చేయమని ఇంకా ప్రభా అయ్యా బ్రదర్ గారి కుటుంబాన్ని ప్రభా అయ్యా మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా ఇంకా ప్రభని పరిచయలో వాడబడటకు మీరే కృపనిచ్చి సహాయము చేసి
చేస్తున్నామని పాల్పొందిన ప్రతి ఒక్క ప్రభు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.